నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను మీ రామచంద్ రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసి చూపిస్తారని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు। ఈ మేరకు 13వ వార్డు పరిధిలో ఉన్న బంగారుపేట విఠల్ నగర్లో ఆయన టీజీ భరత్ భరోసా యాత్ర నిర్వహించారు। నగరంలోని 13వ వార్డు పరిధిలోని బంగారుపేట విఠల్ నగర్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి పార్టీ సూపర్ 6 పథకాల మేనిఫెస్టోతో పాటు ఆయన స్వయంగా రూపొందించిన 6 గ్యారంటీల కరపత్రాలను అందించి వివరించారు। వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు। ఈ సందర్భంగా ప్రజలు స్థానికంగా ఉన్న ఇళ్ల సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సమస్యలు, విద్యుత్ సమస్యలను టీడీపీ నేత టీజీ భరత్తో మొరపెట్టుకున్నారు। అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో అన్ని సమస్యలే ఉన్నాయన్నారు। కర్నూలు నగరంలో ఏ వీధికి వెళ్లినా ప్రజలు ఏదో ఒక సమస్యను చెబుతూనే ఉన్నారని ఆయన చెప్పారు। నగరం మొత్తం పర్యటించి 6 గ్యారంటీలతో మేనిఫెస్టోను తయారు చేసినట్లు టీజీ భరత్ చెప్పారు। తాను గెలిచి తమ ప్రభుత్వం వచ్చాక ఈ 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తానని హామీ ఇచ్చారు। నగరాన్ని నిజమైన స్మార్ట్ సిటీగా తాను చేస్తానని అన్నారు। ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని భరత్ కోరారు। తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముఖ్యంగా తనకున్న పరిచయాలతో పరిశ్రమలను రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తానని తెలిపారు। కర్నూలు నగరంలో దశాబ్దాలుగా తమ కుటుంబం రాజకీయాలు, కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు। తన తండ్రి టీజీ వెంకటేష్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారని వివరించారు। ఆయనను స్ఫూర్తిగా తీసుకుని కర్నూలు నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు। చాలామంది సంపాదన కోసం రాజకీయాలకు వస్తారని, తాము మాత్రం ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే రాజకీయాల్లోకి వచ్చామని చెప్పారు। తనకు ఈ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తే తన పనితీరు ప్రజలకు చేసి చూపిస్తానని వివరించారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు శ్రీనివాసరెడ్డి, విఠల్ శెట్టి, సురేష్, సురేంద్ర, శివరాం, భాస్కర్, ఏలియా, శేఖర్, నవీన్, రవి, ఎల్లయ్య, పాషా, మధు, రేష్మ, నాగరాజు, బజారీ, పురుషోత్తం, జనసేన కార్యకర్తలు శ్రీనివాసరెడ్డి, కిరణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు। ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం జనసేన పార్టీలో ఆధ్వర్యంలో రూపొందించిన బీసీ డిక్లరేషన్ బీసీల పట్ల రెండు పార్టీలకు ఉన్న అభిమానాన్ని చాటుతోందని పాణ్యం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరిచిడత వెంకటరెడ్డి అన్నారు। రానున్న ఎన్నికల్లో బీసీలందరూ టీడీపీకి అండగా ఉండి విజయంలో కీలక పాత్ర పోషించాలని కోరారు। నగరంలో జరిగిన సమావేశంలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచిడత వెంకటరెడ్డి మాట్లాడుతూ బీసీలకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని అన్నారు। వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, వచ్చే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బీసీలకు పూర్తి స్థాయిలో గతంలో అందుతున్న పథకాలన్నీ పునరుద్ధరించబడతాయని ఆమె తెలిపారు। 50 సంవత్సరాలు దాటిన బీసీలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని అన్నారు। బీసీ సబ్ ప్లాన్ అమలు చేసి బీసీల అభివృద్ధికి సహకరిస్తామని అన్నారు। వైసీపీ హయాంలో బీసీలపై దాడులు ఎక్కువయ్యాయని, అందువల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీలపై దాడులు చేస్తే అట్రాసిటీ కేసు నమోదు అయ్యే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు। తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలకు 34% రిజర్వేషన్ ఉంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24% మాత్రమే అమలు చేస్తోందని తెలిపారు। తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ పదవుల్లో 34% రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు। అధికారంలోకి వస్తే బీసీల కోసం కొన్ని ప్రత్యేకమైన చట్టాలు తీసుకొని వచ్చి వాళ్ళు బీసీలకు మంచి చేస్తామని చెప్పేసి నిన్న డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది। తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ సౌకర్యాన్ని అందజేయడం జరుగుతుంది। అంతేకాకుండా ఇప్పుడు పెన్షన్ను 3,000 రూపాయలు వస్తూ ఉంది బీసీ సోదరీమణులకు అందరికీ। తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని 4,000 రూపాయలు చేస్తామని ప్రకటించడం జరిగింది। అంతేకాకుండా స్థానిక సంస్థల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 34% రిజర్వేషన్ అమల్లో ఉండేది। ఈ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 24%కి తగ్గించడం జరిగింది। దీనివల్ల 16,800 మంది పదవులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది। కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదట్లాగానే 34% రిజర్వేషన్ను అమల్లోకి తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది।
అంతేకాకుండా బీసీల పైన దాడులు ఎక్కువైపోయినాయి. దాదాపు ఎంతో మందిని చిన్నదానికి కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపించడము, అలాగే బీసీ సోదరులను కూడా హత్యలకు గురి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. బీసీలను ముట్టుకుంటే చాలు వాళ్ళ పైన అట్రాసిటీ కేసు లాగా చట్టాన్ని తీసుకొని వచ్చి వాళ్ళకు బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. అంతేకాకుండా బీసీలకు సప్లాన్ నిధులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సప్లాన్ నిధులన్నీ దారిని మన్నించి బీసీలకు నిధులు లేకుండా చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీల కోసం సప్లాన్ నిధులను కూడా అమల్లోకి వస్తాయి. అంతేకాకుండా ముఖ్యంగా బీసీలకు విదేశీ విద్యను కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసి, అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ గారి పేరు పైన విదేశీ విద్యని ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన వచ్చిన తర్వాత జగనన్న విదేశీ విద్య అని తన సొంత పేరు పెట్టుకొని చాలా మంది ఈ విదేశీ విద్యకు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే అది రద్దు చేయడం వల్ల ఎంతో మంది తమ చదువులు మధ్యలోకి ఆగిపోవడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదట్లాగానే విదేశీ విద్య కూడా కొనసాగించడం జరుగుతుంది. రాష్ట్రంలో దళితులకు ఏమాత్రం న్యాయం జరిగిందన్నా అది ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగిందని టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లిదల రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు 16వ వార్డు పరిధిలో జరిగిన దళిత చైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 16వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో దళిత చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవా, స్థానిక కార్పొరేటర్ రమణమ్మతో పాటు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 16వ వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. అలాగే నగరమా మేలుకో కార్యక్రమంలో భాగంగా రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ దళిత జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కర్నూలు నగరానికి సంబంధించి నగరం అభివృద్ధి చెందాలన్నా, ఇక్కడి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా యువ పారిశ్రామికవేత్త టీడీపీ నేత టీజీ భరత్ను గెలిపించాలని కోరారు. టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారని చెప్పారు. దశాబ్దాలుగా కర్నూలు నగరంలో టీజీ కుటుంబం రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని వివరించారు. కేవలం కర్నూలు నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కోరేవారు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ప్రజలకు ప్రభుత్వ సహాయంతో పాటు వ్యక్తిగత నిధులతో సేవా కార్యక్రమాలను అందజేస్తున్నారని చెప్పారు. అటువంటి వారిని ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలు కుల మతాలను చూసి కాకుండా సేవ చేసే వారిని గుర్తించి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో స్థాపించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, చట్టసభల్లో స్థానం లభించిందని వివరించారు. మన 16వ వార్డు ఎక్స్ కార్పొరేటర్ అయినటువంటి రామాంజనేయులు గారు వారి బూత్ ఇన్ఛార్జీలందరితో కలిసి ఈరోజు స్వామిరెడ్డి నగర్లో దళిత చైతన్య యాత్రను చేయడం జరిగింది. ఈ యాత్రలో ప్రజలు విశేష స్పందన ఇచ్చారు. వారికి ఇక్కడ టీజీ వెంకటేష్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయంలో వారికి ఇక్కడ అందరికీ పట్టాలు ఇప్పించడము, ప్లస్ తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకు ఇండ్లు శాంక్షన్ చేయించి కట్టించే విధానంలో కూడా టీజీ వెంకటేష్ గారు మాకు చాలా హెల్ప్ చేసినాడు. కాబట్టి తన కుమారుడు ఈసారి ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మేము స్వచ్ఛందంగా ఆయనను గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళందరికీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంక లేకపోతే జగన్ యొక్క గవర్నమెంట్ పతనం కావడానికి చాలా దగ్గరకు వచ్చేది. లాస్ట్కు ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తులను తీసుకుపోయి తాకట్టు పెట్టి వాళ్ళు అప్పులు చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. ఆయన కొడాలి నాన్నగారు అంటారు, ఏమి ఈ రకంగా ప్రభుత్వ ఆస్తుల మణిక అమ్మకూడదని చెప్పి ఏమైనా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఏమైనా చెప్పినారా, రాసినారా అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఇది చాలా తప్పు. దళిత ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాట నీ నోటి నుంచి వచ్చే అర్హత నీకు లేదు. కాబట్టి దీనికి నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పకపోతే మా దళిత జేఏసీ తరఫున మేము ఖచ్చితంగా దీన్ని
సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొడాలి నాని గారు, మీరు మా యొక్క దళిత ముద్దు బిడ్డైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అనవసరమైన మాటలు మాట్లాడినారు కాబట్టి మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాము. ఖచ్చితంగా ఈసారి మా కర్నూలులో టీజీ భరత్ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించుకున్నామని మా దళిత జేఏసీ తరఫున అందరికీ నమస్కారం. స్వామిరెడ్డి నగర్లో విచ్చడం జరిగింది. కార్పొరేటర్ గారు అయితేమి, ఎక్స్ కార్పొరేటర్ గారు అయితేమి రామాంజనేయులు గారు మరియు ఇక్కడ బూత్ ఇన్ఛార్జీలు బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మేము ఈ జగన్ని నమ్మము, జగన్ నిన్ను నమ్మము, జగన్ నువ్వు మాకు ఏమేమో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నేనైతే నమ్మే ప్రసక్తే లేదు. మేము ఖచ్చితంగా సైకిల్ కొట్టేసి భరత్ సార్ని గెలిపించుకుంటాం, చంద్రబాబు నాయుడు సార్ని సీఎం చేసుకుంటామని చెప్తున్నారు. ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వమే. చాలామంది అమ్మఒడి అని, ఒంటరి మహిళ అని, పెన్షన్లు చాలామందికి తీసేసినారు. ఎలిజిబుల్ని కూడా మమ్మల్ని అనవసరంగా తీసేసినారు. హ్యాండిక్యాప్లు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళందరికీ పెన్షన్లు చాలామంది తీసిన వాళ్ళందరూ బాధపడుతున్నారు. మేమైతే వాళ్ళకి ఒకటే భరోసా ఇవ్వడం జరిగింది. 2 నెలలు ఆగండి, ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా ఈ ఆంక్షలు ఏముండవు. మీకు ఇల్లు పెద్దగా ఉందని, కరెంటు బిల్లు ఎక్కువ ఉందని, కారు ఉందని, పొలం ఉందని, స్థలం ఉందని ఇట్లాంటివి ఏం చెప్పమేమో. ఖచ్చితంగా మీకు ఎలిజిబుల్ ఉంటే మీకు ఖచ్చితంగా మీ పథకాలన్నీ మీకు వస్తాయని చెప్పినాము. అదే కాకుండా ఇక్కడ వాటర్ ప్రాబ్లం కొంతమంది చెప్పినారు. ఇక్కడ యాక్చువల్గా వాటర్ ఇబ్బంది లేకుండా కూడా రామాంజనేయులు అన్న 2 ట్యాంకులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బోర్లు ఏర్పాటు చేసి తర్వాత ఇక్కడ ఇప్పుడు కరెంటు వచ్చేసి లో వోల్టేజ్ ఉందని చెప్పి కంప్లైంట్ వచ్చింది. దానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మ్యాక్సిమము దానికి 22 పోల్లు కావాలని చెప్పినారంట నీకు. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వీళ్ళు స్పందన లేదు, మన ప్రభుత్వం కాదు. కాబట్టి మన ప్రభుత్వం వస్తేనే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం కూడా లేకుండా ఖచ్చితంగా చేస్తామని వాళ్ళకి మాట చేయడం జరిగింది. దేవుందాల వచ్చేది మన గవర్నమెంటే కాబట్టి మన గవర్నమెంట్ వస్తేనే మన భరతనకి ఈ విషయం చెప్పి ఇక్కడ ఏం ప్రాబ్లం లేకుండా చూసుకుంటామని చెప్పడం జరిగింది. ఇంటింటికి మా కార్పొరేటరు, తెలుగుదేశం పార్టీ కార్పొరేటరు టీజీ భరత్ సార్ గారి నాయకత్వంలో మంచి విజయం సాధించినటువంటి మా విజయ్ కుమార్ అక్క గారు ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా చేతునిచ్చి సాయం చేసినారు. వారికి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాము. రాబో ఎన్నికల్లో టీజీ భరత్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళ నోట్లో ఉంటే చెప్తున్నారు. రాబో రోజుల్లో భరత్ సార్ని ఎమ్మెల్యేగా చేసుకుంటే ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పేసి ఆయన స్వచ్ఛందంగా చెప్తున్నాడు. మా రామకృష్ణ వీళ్ళ నాయకత్వాన పార్టీ ఈ ఏరియాలో భరత్ సార్కి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు చాలా ఆనందంగా ఉంది. ప్రజలు అడుగడుగున నీరాజనాలు పడుతున్నారు. అటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసినటువంటి రామాంజనేయులు గారికి, మా రామకృష్ణ గారికి, దేవ గారికి, సుంకరన్న గారికి, పాలరాజు గారికి, మా దళిత జేఏసీకి అందరికీ కూడా కృతజ్ఞతలు తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే మాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి. అట్లనే మాకు పెన్షన్లు చాలామందికి కూడా 300 యూనిట్లు వచ్చిన వెంటనే చాలామంది బీదోళ్ళు ఉన్నారు. ఆ బీదోళ్ళు కూడా ఈరోజు ఈ పెన్షన్లు పోయినవి, రేషన్ కార్డులు పోయినవి. పిల్లలకి అమ్మఒడి కూడా స్కూల్ చదివే పిల్లలకు కూడా ఈరోజు లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాకు ఇక్కడ టీజీ భరత్ని గెలిపించుకుంటాము. అలాగే మాకు ఇక్కడ వచ్చిన కార్పొరేటర్ కూడా కొన్ని చిన్న సమస్యలు కొన్ని రాకుండా కూడా మాకు చాలా అభివృద్ధి చేసినటువంటి మాకు కూడా సంతోషం కలుగుతుంది. నేను కూడా ప్రతిరోజు పొద్దున రాత్రి కూడా ఈ వార్డుకి ప్రత్యేకంగా వచ్చి వాటర్ అయితేనేమి, తర్వాత లైట్లు అయితేనేమి, ఎక్కడ కరెంటు పోతే అక్కడ కరెంటు కూడా ఖచ్చితంగా సమస్యలు చేయడం జరుగుతుంది. రాబోయే మన ప్రభుత్వము తర్వాత టీజీ భరత్ గెలిచిన చాలా అభివృద్ధి కార్యక్రమంలో మన 10వ వార్డు మేము ఇక్కడ సామిరెడ్డి నగర్లో తీసుకుపోతామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జేఏసీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తారని టీడీపీ మైనారిటీ కమిటీ అధ్యక్షుడు హమీద్, ప్రధాన కార్యదర్శి మెహబూబ్ తెలియజేశారు. ఈ మేరకు 50వ వార్డులో జరిగిన నారా హమారా, టీజీ భరత్ హమారా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో 50వ వార్డులో నారా హమారా, టీజీ భరత్ హమారా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ హమీద్, మహబూబ్లతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి టీడీపీ అధిష్టానం రూపొందించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంతో పాటు నగరమా మేలుకో కార్యక్రమ వివరాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ
టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో టీజీ కుటుంబం కుల మతాలు రాజకీయాలకు అతీతంగా దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు కుల మతాలను చూసి కాకుండా ప్రజలకు మంచి చేసేవారిని గుర్తించి ఎన్నుకోవాలని, అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగాయి అంటే అవి కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనేనని, ఈ విషయాన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరులు గుర్తించాలని చెప్పారు. నగరంలో తాము నిర్వహించిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని అన్నారు. अल्हम्दुलिल्लाह 50 वार्ड में जो है आज नई पेट में आके हम लोग हर घर में जो है हमारे चंद्रबाबू नायडू साहब के सुपर 6 पदकम जो है हर एक जो हमारे माइनॉरिटीज़ को है डिटेल्स में समझा रहे हैं. इंशाल्लाह सब लोगों को समझ में भी आ रहा. बहुत से लोग सवाल करें, उनका जवाब भी दे रहे हैं और इंशाल्लाह उनको हर चीज़ की हम लोग गारंटी भी दें कि भरत साहब जीतने के बाद पक्का जो है इसमें मज़हब को नहीं देखते हैं. बहुत सारे मुसलमानों को जो है अंदर जो है दिमाग में बहुत जने जो है बहका रहे हैं कि भाई मुसलमान को डालो ऐसा बोल के. इन लोगों को समझा रहे हैं हमें भाई ये इलेक्शन आते जो है हिंदू मुसलमान कर्नूल में कर डालते हैं. इलेक्शन नहीं तक एक जना भी बात नहीं करता. जैसा इलेक्शन करीब आता 8-10 दिन रहते हैं, 15 दिन रहते हैं पूरे जो है मस्जिदा में और बाहर. और हमारे थोड़े चोर मौलाना है जो सिर्फ इलेक्शन के टाइम पे जो है इनको मज़हब याद आता, उसके बाद जो है मज़हब को भी भूल जाते हैं. तो ऐसे चोर मौलाना जितने भी हैं उन लोगों को भी मैं एक बात बता रहा हूँ, भाई इलेक्शन को कम्युनल नको करो. जो आदमी काबिल है, जो आदमी में जो है काम करने की सलाहियत है, वैसे आदमी को चुनेंगे. इंशाल्लाह इसमें हमारा कर्नूल डेवलप होता, हमारा स्टेट डेवलप होता और हमारे लीडरों को जो है सबको समझ में आना चाहिए कि कम्युनल इलेक्शन करो कभी भी कर्नूल का फ़ायदा नहीं होता. कि हमारे टीजी भरत साहब एक टैलेंटेड लीडर है, एक जो है काबिल लीडर है, एक बिजनेसमैन है. उनको कम्युनल इलेक्शन करने की ज़रूरत नहीं. इनके खिलाफ जाकर सिर्फ एक ही बात कर सकते हैं कि भाई मुसलमान आदमी ठहरा हमारा, मुसलमान आदमी को दालो बोल को बहका सकते हैं. उससे ज़्यादा उनके खिलाफ बात करने के वास्ते किसी को भी एक मौका नहीं है. तो उसके वास्ते एक बात बोल रहा हूँ मैं, इस बार हम लोग टीजी भरत साहब को एक मौका देंगे, 100% मौका देंगे. भाई इन्हों अगर काम नहीं करें तो हमारे तरफ से हम लोग भी गारंटी दे रहे हैं कि उन्होंने काम नहीं करें तो नेक्स्ट टाइम इलेक्शन में हमें भी जो है वोट मांगने नहीं आते. उसके वास्ते जो आदमी काबिल है उनको हमें 100% मौका देंगे और बड़ी मेजॉरिटी से जीतेंगे. शुक्रिया. భరసార్కి కాస్త మైనస్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి హమీద్ అన్న గారు కానీ మహబూబ్ అన్న గారు కానీ ఇంకా మా టీడీపీ నాయకులు ముఖ్య నాయకులు అందరూ కానీ మేము కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి చంద్రబాబు నాయుడు సార్ గారు సూపర్ 6 పథకాలు ఏవైతే అమలు చేశారో వాటి గురించి ప్రతి ఒక్కటి అమ్మ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇంట్లో వాళ్ళకి నిదానంగా హ్యాపీగా వాళ్ళకి అర్థమయ్యేలాగా అన్నవాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే మొన్ననే రీసెంట్గా టీజీ భరసార్ గారు కూడా సూపర్ 6 పథకాలు మన కర్నూలు నియోజకవర్గానికి ఆయనని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే నేను ఇవి చేస్తాను అని ఆయన కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ సూపర్ 6 పథకాల గురించి కూడా ప్రతి ఒక్క ఇంటికి అందరం కలిసి చెప్పడం జరిగింది. అలాగే మైనారిటీ వాళ్ళు ఇల్లులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఈసారి వచ్చేది టీజీ భరత్ సారే అని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి గట్టిగా మా అందరికీ చెప్పడం జరిగింది. ఇంకా ఇప్పుడు కర్నూలులో ప్రతి ఒక్కరికి జాబ్ లేని వాళ్ళకి జాబ్ గురించి చెప్పడం కానీ రాబోయే ఎన్నికల్లో భరత్ సార్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం. माइनॉरिटीज़ कमेटी आने का यानी नई पेट में अच्छा काम हो रहा है. हमारा नारा हमारा भारत हमारा ये कॉन्फ्रेंस से हमें काम कर रही, लेकिन घर घर जाके आराम से बात कर को अच्छी तरह मुस्लिम्स के घरों में अच्छी बात फैला रहे हैं हम लोग. क्या सार के जो पदकमा के बारे में उसके बारे में हर चीज़ में आगे बढ़ रहे हैं. అల్హమ్దుల్లా हमारा काम अच्छा चल रहा है. దేవి ఫంక్షన్ హాల్లో ఈ నెల 12వ తేదీ రాయలసీమ నిరుద్యోగ గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ చైర్మన్ శ్రీరాములు తెలిపారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్ను పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 12వ తేదీ నగరంలోని దేవి ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న రాయలసీమ నిరుద్యోగ గర్జన కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్ను పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ చైర్మన్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండాలని తెలిపారు.
ఈ నెల 12వ తేదీన కర్నూలులోని దేవి ఫంక్షన్ హాల్ నందు నిరుద్యోగ యువకులతో రాయలసీమ నిరుద్యోగ గర్జన నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చాయని, ఈ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి అవకాశాలతో పాటు వారికి నిరుద్యోగ భృతి ఇస్తున్నందున తామంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు తన పాదయాత్రలో నిరుద్యోగుల హక్కులను కాపాడుతాము, నిరుద్యోగుల కోసం లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,40,000 ఉద్యోగాలతో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేసి అదేవిధంగా ప్రత్యేక హోదా తీసుకొని వస్తాయని చెప్పి ప్రత్యేక హోదా ద్వారా పరిశ్రమలు వస్తాయి. ఈ పరిశ్రమల్లో స్థానిక యువతకు 75% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని యువతను నమ్మించి నయవంచన చేసి మోసం చేసి ఓట్లు వేయించుకోవడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2,40,000 ఉద్యోగాలు విడుదల చేయలేదు. అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కేవలం కొంత మాత్రమే విడుదల చేసి మెగా డిఎస్సి విడుదల చేయకుండా టీచర్ నిరుద్యోగ అభ్యర్థులను కూడా మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయడం లేదు. అందుకోసమే ఈరోజు కర్నూలు నగరంలో ఈ నెల 12వ తేదీన రాయలసీమ నిరుద్యోగ గర్జన నిర్వహిస్తున్నాం. ఈ గర్జనలో నిరుద్యోగులంతా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ గర్జనకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పాణ్యం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి గారు, గౌరు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి మాండ్ర శివానందరెడ్డి గారు, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా పాల్గొంటున్నారు. 15వ వార్డు పరిధిలో ఉన్న బుధవారపేటలో ఉన్న మురికినీటి కుంటను 30 లక్షల రూపాయల వ్యయంతో చదును చేసి మైదానంగా మార్చడం అభినందనీయమని మాజీ కార్పొరేటర్ పామన్న అన్నారు. గతంలో ఈ కుంట వల్ల స్థానికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు. నగరంలోని 15వ వార్డు పరిధిలోని బుధవార్పేటలో ఉన్న నీటి కుంటను 30 లక్షల రూపాయల వ్యయంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మైదానంగా అభివృద్ధి చేయటం పట్ల మాజీ కార్పొరేటర్ పామన్న హర్షం వ్యక్తం చేశారు. గత ఎంతో కాలంగా బుధవార్పేటలో ఉన్న ఈ కుంట వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. చాలా కాలం తర్వాత ఈ కుంటను 30 లక్షల రూపాయల వ్యయంతో చదును చేసి క్రీడా మైదానంగా అభివృద్ధి చేయటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు నగరపాలక సంస్థలో బుధవారపేట 15వ వార్డు ఉన్నటువంటి మురికికుంట ఎన్నో సంవత్సరాల నుండి పబ్లిక్ బుధవారపేటలో ఉన్నటువంటి పబ్లిక్ చాలా ఇబ్బంది కలిగించినటువంటి ఈ కుంట సుమారు ఈ యొక్క గ్రౌండ్ని తయారు చేయడానికి సుమారు కార్పొరేషన్ నిధుల కింద 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. దానివల్ల ఈరోజు బుధవారపేటలో ఉండే స్లమ్ ఏరియాకు కొంత ఈ గుంత నుంచి ఇబ్బందులు తొలగిపోయినాయని కూడా చెప్పొచ్చు. దయచేసి ఈరోజు కర్నూలు నగరపాలక సంస్థ వారు కమిషనర్ గారు కావచ్చు, కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈరోజు ఈ యొక్క గ్రౌండ్ని ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి నగరపాలక సంస్థ వారికి బుధవారపేట 15వ వార్డు తరఫున, కార్పొరేటర్ గారి తరఫున, ప్రజల తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాం. ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నగర శివారులో ఉన్న జగన్నాథ గట్టుపై వెలిసిన శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో మహాశివరాత్రి వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో జగన్నాథం గట్టుపై ఉన్న శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, సందడి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా స్వామి వారి కళ్యాణోత్సవంతో పాటు రథోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి వేడుకల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని వారు కోరారు.
ప్రతి సంవత్సరంలాగే ఈ శివరాత్రి కూడా శ్రీ ఉమా సమేత రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయంలో జగన్నాథ గట్టులో శివరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. ముందుగా 7వ తారీఖు గురువారం 8 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనము, కలశ స్థాపన, రుద్రహోమము, ధ్వజారోహణ జరుగుతుంది. మరుసటి రోజు శివరాత్రి రోజున ఉదయం 8వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. 9 గంటలకు స్వామివారికి పాలాభిషేకాలు మొదలవుతాయి. తర్వాత 11 గంటలకు రుద్రహోమము, 1 గంటకు స్వామివారి అలంకరణ సేవ జరుగుతుంది. రాత్రి 12 వరకు ప్రజలకు దర్శనార్థం స్వామి ఉంటారు. తర్వాత 12 గంటలకు లింగోద్భోగ అభిషేకం జరుగుతుంది. ఆ రోజు రాత్రి 12 గంటలకు. తర్వాత 9వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకు శివపార్వతుల కళ్యాణము మరియు ప్రాకార సేవ, పల్లవి సేవ. తర్వాత మరుసటి రోజు ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి ఉంటుంది. ఆ రోజు సాయంత్రం 9వ తారీఖు సాయంత్రం 5 గంటలకు రథోత్సవ సేవ జరుగుతుంది. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని, శివరాత్రి మహోత్సవాన్ని చాలా ఉత్సాహంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ఉత్సవాలకు గవర్నమెంట్ తరఫున కూడా ఆర్టీసీ బస్సులు వేయడము, తర్వాత అన్ని సదుపాయాలు వాళ్ళకు కావాల్సిన అన్నప్రసాద, ఇవి మంచినీళ్ళు, టెంట్లు అవన్నీ వేయడం జరుగుతుంది. అన్నప్రసాద పెరుగు పురుషోత్తం రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన దీంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు అన్నప్రసాదం వితరణ జరుగుతూనే ఉంటుంది కంప్లీట్గా. ఈ శతావకాశం ఎప్పుడో ఒకసారి వస్తుంది కాబట్టి కర్నూలు ప్రజలందరూ ఉపయోగించుకొని శివుని ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ నెల 8వ తారీఖున మహాశివరాత్రి పర్వదినాల సందర్భంగా శ్రీ ఉమా సమేత రూపాల సంగమేశ్వర స్వామి జగన్నాథ గట్టు మీద మహాశివరాత్రి వేడుకలు, దర్శనము చాలా గొప్పగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు కొండ మీదకి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. 8వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు అక్కడ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. 9 నుంచి 11:30 వరకు పాలాభిషేకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 12 గంటలకు అలంకరణ కార్యక్రమం ఉంటుంది స్వామివారికి. తర్వాత రాత్రి 11 గంటల వరకు కూడా స్వామి యొక్క దర్శనం అందరికీ, భక్తులందరికీ దొరుకుతుంది. 12 గంటలకు లింగోద్భోగ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు పూజలు చేసి స్వామివారిని కూడా పూర్తిగా అలంకరణ చేసి లింగోద్భోగ కార్యక్రమం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా మరుసటి రోజు కూడా రథోత్సవం జరుగుతుంది. సాయంత్రం మరుసటి రోజు 9వ తారీఖు సాయంత్రము 5 గంటలకు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. దీనికి కూడా వేలాది మంది భక్తులు వచ్చి దాంట్లో ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు. తర్వాత 8వ తేదీ రాత్రి స్వామివారికి కళ్యాణ కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా పైకి రావడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే తమ విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పగటి కలలు కంటున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని, జనసేన టీడీపీ ప్రభుత్వ ఏర్పాటు లాంఛనమేనని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ మధ్యలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త డైలాగులు కొడుతున్నాడు. మీకు అందరికీ ఒకటే నేను ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఈ ఎన్నికల్లో నన్ను గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయండి. నాకిన ముఖ్యమంత్రి మెరుగిన చేస్తే విశాఖలోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పేసి ఇది ఒక కొత్త డ్రామా ఆడుతున్నాడు. మరి విశాఖ మహానగరంలో పోటీ పడే విధంగా అభివృద్ధి చేస్తాను, విశాఖపట్నాన్ని పెద్ద నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి ఏదేదో డ్రామాలు ఆడుతున్నారు. మేము ఒకటే చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడైనా గ్రహించండి, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా పోటీ పడినా, ఎంపీలు పోటీ చేసినా అక్కడ చిత్తుగా ఓడగొట్టారు. ఎందుకంటే కడప రాజకీయాలు తెచ్చి విశాఖపట్నాన్ని నాశనం చేస్తాడు, వైజాగ్ సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి భయంతో అక్కడ ప్రజలు ఉన్నారు. ఈరోజు నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తారంటే అక్కడ ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. నీ వాడే డ్రామాలకు అక్కడ విశాఖపట్నం ప్రజలు ఒకటే తీర్పు ఏ విధంగా ఇస్తారంటే, ఈసారి నీకు ప్రమాణ స్వీకారం కాదు, ఈ ఎన్నికలు గెలిస్తేనే కదా నువ్వు ప్రమాణ స్వీకారం చేసేది. ఈ ఎన్నికల్లో చిత్తుగా అసెంబ్లీ ఎన్నికలు నువ్వు చేతనైతే 7 అసెంబ్లీ సీట్లు 7 గెలిచి చాలు, ఒక్క పార్లమెంటు సీటు గెలుచు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ డంక మోగిస్తుంది. తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. విజయ డంక కొట్టి ప్రజలు ఎలా ఓటు వేసి గెలిపించడానికి రెడీగా ఉన్నారు.
నిన్ను ఆంధ్ర రాష్ట్రాన్ని తరిమి కొట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీ సిద్ధమేమో కానీ ప్రజలు నిన్ను రాష్ట్రం నుంచి పంపించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఓడిపోయేదానికి సిద్ధంగా ఉండు. నీ ఆంధ్ర రాష్ట్రం వదిలిపెట్టేదానికి సిద్ధంగా ఉండు. నీ పార్టీ ఆఫీస్ తలుపులు మూసేదానికి సిద్ధంగా ఉండు. అంతేకాని వైజాగ్లో వచ్చి మీ తల్లి ఇంతకుముందు పోటీ చేసింది, అట్ర ఫ్లాప్ అయింది, ఓడిపోయింది. అక్కడ వైజాగ్లోని ప్రజలందరూ కూడా కడప వాళ్ళు వస్తే చాలా డేంజర్. ఇప్పుడే విజయసాయి రెడ్డి దోచుకున్నంత దోచారు. కొండలు మొత్తం పుల్లగొట్టారు, కొండలు భూస్థాపితం చేశారు. ఈ లిగిన వచ్చింది కబ్జా గిబ్జా చేసి నాశనం చేశారు. వైజాగ్ను సర్వనాశనం చేసి శ్మశానంగా చేసే పరిస్థితి కానుతా ఉంది. ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆటలు సాగవు. ఎన్ని ప్రమాణాలు చేసినా ఎన్ని చేసినా నువ్వు ప్రజలకు ఇంకా మోసం చేసే పరిస్థితులు లేవు. ప్రజలు నీ మాట నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి నిన్ను ఖచ్చితంగా ఇంటికి పంపిస్తారు. ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.